హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మియాపూర్ ఫార్మ్స్. డ్రాగన్ ఫ్రూట్ ఫార్మింగ్ గురించి ఇప్పుడు మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తానండి. ఇంట్రెస్టింగ్ ఎందుకు అన్నానంటే, యాక్చువల్గా డ్రాగన్ చెట్టుని ఎర్ర చీమలు, నల్ల చీమలు, చిన్న చిన్న చీమలు తింటాయి. యాక్చువల్గా ఇక్కడ చూడండి, క్లియర్గా అబ్జర్వ్ చేయండి. నేను ఫోన్లో జూమ్ చేస్తున్నాను. చీమలు అనేవి మొట్టమొదట మన చెట్టు మొదల నుంచే పైకి ఎక్కుతాయండి, కానీ ఎక్కడా తినవు. సరాసరి పైకి వెళ్ళి పైన ఉన్న చిన్న బర్డ్స్ ఉంటాయి, అవి కొంచెం పింక్ కలర్, రెడ్ కలర్లో ఉంటాయి. అవి చాలా స్వీట్ ఉంటాయి అన్నమాట. సో ఆ చిన్న బర్డ్స్కి అవి కొరికేస్తూ ఉంటాయి. తీయగా ఉండడం వల్ల చీమలు వాటిని చాలా ఇష్టంగా తింటాయి అన్నమాట. ఆ చీమ తినడం వల్ల ఆ బర్డ్ పైన లేతవి అవి తినేయడం వల్ల పెరగదన్నమాట. యాక్చువల్గా అది అట్లా తినేయడం వల్ల 15 to 20 days మీకు ఆ కొమ్మ పెరగడానికి డిలే అవుతుంది. ఒక్కొక్కసారి ఆ చిన్న కొమ్మని పూర్తిగా పైన తినేయడం వల్ల మళ్ళీ ఆ చిన్న కొమ్మకి మళ్ళీ పక్క నుంచి ఇంకో పిలక రావాల్సినంత టైం వెయిట్ చేయాల్సి ఉంటుంది. అది రావడానికి మనకు మళ్ళీ 1 week to 15 days టైం పడుతుందండి. చూడండి, సాధారణంగా మనకు కంటికి కనిపించవు అవి. ఏం అవ్వట్లేదులే, చెట్టు బాగానే ఉంది అనుకుంటాము. చూడండి, ఇక్కడ చూడండి, అసలు ఏ విధమైన కదలికలు మనకు కనిపించవు. చూడండి, ఫోన్లో జూమ్ చేస్తే తప్ప. చిన్న చీమలు, జనరల్గా చీమలు ఉన్నాయన్న విషయం కూడా మనకు తెలియదు, కానీ అవి వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. అవి రావడం మాత్రం నెల నుంచి వస్తున్నాయి. చూడండి, కింది నుంచి పైకి వెళ్తాయి, బట్ ఎక్కడా కూడా ఆగవు. డైరెక్ట్గా పైకి వెళ్ళి పైన మాత్రమే పింక్ కలర్లో ఉన్న చిన్న కొనని తింటూ ఉంటాయండి. చూడండి, దీన్ని అబ్జర్వ్ చేయండి. జూమ్ చేస్తున్నాను. చిన్న చీమ కనిపిస్తుంది కదా, చాలా చిన్నగా ఉంది. ఇంకో చెట్టు దగ్గరికి వెళ్దాం. దీంట్లో చూడండి, అసలు కంటికి కనిపించినంత చిన్నగా ఉంటాయి, కదలికలు కనిపిస్తున్నాయి, వరుసగా ఉన్నాయి. చూడండి, ఆ బర్డ్ ఎక్కడైతే పింక్ కలర్లో ఉందో అది చాలా స్వీట్ ఉంటుందంట. సో చీమలు వాటిని తినడానికి ఇష్టపడతాయి. పైన 1 inch 2 inch మాత్రమే తింటాయండి, కింద అసలు ఎక్కడ కూడా ముట్టుకోవి. సో దీన్ని నివారించడానికి ఏం చేయాలి? నీమ్ ఆయిల్ 10,000 ppm అండి. అది 1 ml per 1 liter ఉంటుంది. అది ఖచ్చితంగా ఎవ్రీ వీక్ ఒకసారి స్ప్రే చేస్తే అసలు చీమ అనేది దరి చేరదు. మొక్క ఎదుగుదల కూడా అద్భుతంగా ఉంటుంది. మీరు మొక్క పెట్టిన ఫస్ట్ ఇయర్లోనే క్రాప్ తీసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.